మరి వెల్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని దశాబ్దోత్సవాలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో 100 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ కామెర్ల వైద్యం, ఆ రోజుల్లో వైద్యం ఏంటో తెలియనటువంటి రోజుల్లో ఈ ఆలోచన చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి గుండుబోగుల సూర్యారావు గారు. మరి ఆ సూర్యారావు గారికి 2 కుమారులు, 1 కుమార్తె. అందులో పెద్ద ఆయన పేరు నాగయ్య గారు, రెండో ఆయన పేరు స్వామినాయుడు గారు, మరి అమ్మాయి పేరు వచ్చి వీర్రాజమ్మ. మరి స్వామినాయుడు గారికి 3 కొడుకులు, 1 కుమార్తె. అదేవిధంగా మరి నాగయ్య గారికి వచ్చి 2 కొడుకులు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళందరూ కలిసి ఈరోజు పాముల బ్రదర్సు, గుండుబోగుల బ్రదర్సు, అంటే సూర్యారావు గారి యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ వాళ్ళ రక్త సంబంధికులు. మరి అప్పటికి ఇప్పటికీ కూడా 100 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కామెర్ల మందు యొక్క విశిష్టత ఒక్కసారి ప్రజలందరికీ తెలియవలసినటువంటి, ఈ రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. 100 సంవత్సరాల క్రితం కామెర్ల వ్యాధి అనేటువంటి దాన్ని గుర్తించి, నిన్న ఒక సందర్భంగా నేను కూడా ఈ సూర్యారావు గారు ఈ వైద్యంలోకి ఎలా వచ్చారు అనేటువంటి చెప్తే, ఒక సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చెప్పారు, ఎవరో ఒక హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి ఒక స్వామీజీ గ్రామానికి రావటం, ఆయన ఒక వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు ఈ గ్రామంలో ఉండటం, ఈ గ్రామంలో ఉన్న తర్వాత ఆయనకి ఈ గ్రామం నుంచి అనేక మంది సేవలు చేసిన సూర్యారావు గారి యొక్క లక్షణాలు, ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క పెద్దల పట్ల వారికి ఉండేటువంటి గౌరవాన్ని గుర్తించి నీకు ఒక ఉపదేశం చేస్తాను అనేటువంటి చెప్పి, వారి ద్వారా, స్వామీజీ ద్వారా ఉపదేశం వల్ల వచ్చినటువంటి ఈ కామెర్ల మందుకి వైద్యం అనేటువంటిది పసర మందు అనేటువంటిది చెప్పి, ఆ ఫార్ములా అక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది చెప్పారు. ఏది ఏమైనా ఆ గొప్ప వ్యక్తి, ఆ మహనీయుడు ఈ రోజుని 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా బతుకున్నటువంటి వ్యక్తిగా, రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేటువంటి వ్యక్తిగా చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఆ రోజుల్లో వైద్యం అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో కామెర్ల మందు పసరలో తోటి ఇచ్చేవారు. ఒక ఆదివారం రోజుని ఈ కామెర్లు వ్యాధికి మందు ఇవ్వాలనేటువంటిది వారు నిర్ణయించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి ఈవేళ ఇంకా ఇంగ్లీష్ మందులు వచ్చినాయి. ఇంగ్లీష్ మందుల కంటే కూడా కామెర్లు అనేటువంటివి వచ్చినాయి. అంటే ఎలా గుర్తించేవారంటే కళ్ళు ఇలా పసరలా ఎక్కినాయి అనేటువంటి చూసేటప్పటికి వెళ్ళ మందే గుర్తొచ్చేది అందరికీ. అటువంటి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఈ కామెర్ల మందు తీసుకోవడం కోసం వెళ్ళొచ్చేటువంటి పరిస్థితి. ఇది రాను రాను ప్రజల్లో నమ్మకాన్ని పెంచి, దీని యొక్క ప్రజలకు అందరికీ ఈ విషయం చేరేటప్పటికీ ఈ గ్రామంలో ఇది ఆదివారం రోజుని ఇక్కడ రావటానికి మార్గాలు లేనటువంటి రోజుల్లో గుర్రబళ్ళ మీద, రిక్షాల మీద, సైకిళ్ళ మీద వచ్చి మందు తీసుకునేటువంటి రోజులు చూసేవాళ్ళు ఆ రోజుల్లో వారు. అలాగలాగలాగా ప్రజల్లో ఈ మందు పట్ల విశ్వాసం పెరిగి, ఆదరణ పెరిగి, అదొక గొప్ప కేంద్రంగా వెల్ల గ్రామానికి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. వెల్ల అంటే జమీందారీ గ్రామం అనేటువంటిది ఒకప్పుడు పేరుండేది. అది రాను రాను కామెర్ల మందుగా ఈ ఊరికే పేరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి సూర్యారావు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కామెర్లు అంటే వెళ్ళంటే కామెర్ల మందు అనేటువంటి విధంగా అతను అంత గొప్ప కార్యక్రమాన్ని చేసి ఈరోజు ఇంతమంది పెద్దల్ని ఈ వేదిక మీదకి పిలిచి
ఇటువంటి కార్యక్రమాన్ని తాతగారి యొక్క ఆశీస్సులతోటి ఆ వంశం నుంచి వచ్చినటువంటి మరి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది నిజంగా ఆ కుటుంబంతో నాకు ఉండేటువంటి సన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏంటంటే ఆస్తులు పంచుకుని కొట్లాడుకుని పెద్దలు ఇచ్చినటువంటి దాన్ని వారసత్వరీతిగా తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయేమో తప్పితే ఈరోజు అటువంటి మహనీయునికి నిజమైనటువంటి వారసులుగా నివాళులు అర్పిస్తున్నారనేటువంటిది ఈ సందర్భంగా మీరు చేసినటువంటి కార్యక్రమం ఎప్పుడో ఆయన యొక్క ఆశీస్సులు నిజంగా మీ అందరి మీద ఈ రోజున ఆయన ఆ లోకంలో కూడా దీవిస్తున్నాడు అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చాలామంది మాట్లాడవస్తుంది. ఈ గ్రామానికి అనేక రకాలుగా మరి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళ కామెర్ల మందికి ఈరోజు ఇంగ్లీష్ మంది వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సూర్యారావు గారి కామెర్ల మందు అనేటువంటి దాన్ని చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ముందు ముందు భవిష్యత్ తరాల్లో కూడా మీరు ఏమాత్రం కూడా ఎక్కడా రాజీ పడకుండా డబ్బు ఆపేక్షత లేకుండా ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టాడో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన యొక్క ఆత్మశాంతి ఉండేటువంటి విధంగా మీరు పనిచేయాలనేటువంటిది కుటుంబ సభ్యులందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి